హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం అసుర్ వెబ్ సిరీస్లోని ఎపిసోడ్ 3 and 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీరు లాస్ట్ వీడియోని చూడకపోయింటే ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూడండి. అలాగే మీకు ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్స్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. నిఖిల్ నాయర్ వైఫ్ నైనా, నిఖిల్ నాయర్ కూతురు రియా, సిబిఐ టీమ్ హెడ్ ధనుంజయ రాజ్పుత్, సిబిఐ హెడ్ ఆఫీసర్ శశాంక్, సిబిఐ ఆఫీసర్స్ నుస్రత్ లోలార్క్, సిబిఐ హ్యాకర్ రసూల్, శుభ్ జోషి, అభిలాష. ఇంకా స్టోరీ విషయానికి వస్తే నిఖిల్ సంధ్య మర్డర్కి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి డీజేని సంధ్యని చంపాడని తెలుసుకుని డీజేని జైలుకి పంపిస్తాడు. కానీ అప్పుడు మనకి తెలిసేది ఏమి అంటే ఎవరో కావాలనే డీజేని ఈ కేసులో ఇరికించారు అని. ఇక్కడ స్టోరీ 18 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. జోషి ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటాడు. జోషి వాళ్ళ తాత జోషిని చూసి భయపడి డాక్టర్ దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు. డాక్టర్ జోషి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతాడు. డాక్టర్ జోషిని పెద్దయిన తర్వాత ఏమవుతావని అడుగుతాడు. జోషి, మా నాన్న నన్ను రాక్షసుడు అని పిలుస్తాడు, నేను పెద్దయ్యాక రాక్షసుడిగా మారిపోతా అంటాడు. డాక్టర్ జోషిని బాగా స్టడీ చేసి జోషి వాళ్ళ తాతతో ఒంటరిగా మాట్లాడతాడు. జోషి ఉన్న కండిషన్ పేరు హైపర్లెక్సియా. ఇలాంటి వాళ్ళు ఏ పనైనా చేయగలరు, ఏమనుకుంటే అది అవ్వగలరు. జోషి వాళ్ళ నాన్నతో చెప్పండి జోషిని తిట్టద్దు అని. ఆయన అలా తిడితే జోషి నిజంగానే పెద్దయ్యాక రాక్షసుడిగా మారిపోతాడని చెప్పి పంపించేస్తాడు. జోషి హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒకచోట తనకి స్కెలిటన్ బొమ్మ కనిపిస్తుంది. జోషి ఆ స్కెలిటన్ చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్న తనను తిడుతున్నట్టు అనిపిస్తుంది. జోషి వాళ్ళ నాన్న జోషిని ఎప్పుడు తిట్టినా చూపుడు వేలు తన వంక చూపిస్తూ మాట్లాడతాడు. అందుకు జోషి కోపంతో ఆ స్కెలిటన్ యొక్క చూపుడు వేలుని విరిచేస్తాడు. జోషి చూపుడు వేలుని కట్ చేసుకొని తన దగ్గర పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. విలన్ ఈసారి ఒకేసారి 3 లొకేషన్స్ పంపిస్తాడు. రసూల్ కోఆర్డినేట్స్ని బట్టి లొకేషన్స్ కనుక్కుంటాడు. ఫస్ట్ లొకేషన్ కోల్కతా, సెకండ్ లొకేషన్ సికిందర్పూర్, థర్డ్ లొకేషన్ ఢిల్లీలో ఉన్న కిరీటి నగర్. విలన్ పంపించిన కోఆర్డినేట్స్ అన్నీ ర్యాండమ్ లొకేషన్స్, ర్యాండమ్ పర్సన్స్. అసలు వాళ్ళందరినీ విలన్ ఎందుకు చంపుతున్నాడని నిఖిల్కి ఏమీ అర్థం కాదు. ఈ సిచ్యువేషన్తో డీజేని ఎవరో ఈ కేసులో ఇరికించారని నిఖిల్కి అర్థమైపోతుంది. కానీ ఈ పనికి తనని ఎందుకు యూజ్ చేసుకున్నాడు అనేది మాత్రం నిఖిల్కి అర్థం కాదు. డీజేని సబ్ జైల్లో వేస్తారు. డీజే చేయని తప్పుకి తనని జైల్లో వేశారు అని చాలా బాధపడతాడు. డీజే ఉన్న జైల్లో డీజే పట్టించిన క్రిమినల్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళంతా డీజేని ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ డీజే అవన్నీ పట్టించుకోడు. కోల్కతాలో విలన్ చంపిన ఒక అతనిది శవం దొరుకుతుంది. ఇంకా ఎప్పటిలాగానే చూపుడు వేలు ఉండదు, మాస్క్ ఒకటి ఉంటుంది. ఇంకా 2 శవాలు దొరకాలి. సిబిఐ టీం సికిందర్పూర్కి అలాగే కిరీటి నగర్కి వెళ్తారు. సికిందర్పూర్లో విలన్ ఇచ్చిన కోఆర్డినేట్స్ ప్రకారం శవాన్ని శ్మశానంలో దాచిపెట్టాడు. సిబిఐ టీం ఆ శవాన్ని వెతికే పనిలో పడతారు. ఇంకా కిరీటి నగర్లో విలన్ ఇచ్చిన కోఆర్డినేట్స్ ప్రకారం శవం ఒక షాప్లో ఉంటుంది. కానీ అక్కడ సిబిఐ వాళ్ళకి బాడీ ఏమీ దొరకదు, అంతా నీట్గా ఉంటుంది. సిబిఐ టీం అక్కడ కూడా బాడీని వెతికే పనిలో పడతారు. డీజే జైల్లో ఒక కానిస్టేబుల్తో పరిచయం పెంచుకుంటాడు. డీజే ఈ కేసులో క్లూస్ వెతకాలి అనుకుని పెన్ పేపర్ కోసం కానిస్టేబుల్ని అడుగుతాడు. కానిస్టేబుల్ పెన్ పేపర్ జైల్లోకి వెళ్ళలేదు అని గోడ మీద రాసుకోవడానికి చాక్ పీసులు ఇస్తాడు. నైనా నిఖిల్తో మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది. నైనా నిఖిల్తో నేను రియా ఇద్దరు కలిసి ఇండియాకి వస్తున్నాం ఉంటుంది. నిఖిల్ నైనా మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లోలార్క్ నిఖిల్ ఇద్దరు కలిసి కిరీటి నగర్కి వెళ్తారు. సిబిఐ టీం క్లూస్ కోసం వెతుకుతూనే ఉంటారు. విలన్ షాప్లో ఒక స్టాప్ టైమర్ని పెట్టింటాడు. అంటే దాని అర్థం ఈ టైం 0కి వచ్చేలోపు తను దాచిపెట్టిన ఇద్దరిని కాపాడుకోమని. నిఖిల్ ఈ షాప్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తాడు. ఆ షాప్ ఎవరిది అంటే జార్జ్ అనే అతనిది. అతను శవపేటికలు రెడీ చేస్తూ ఉంటాడు. లోలార్క్ నిఖిల్ ఇద్దరు కలిసి సికిందర్పూర్లో ఇంకో బాడీని వెతకడం కోసం వెళ్తారు. అక్కడ ఒక కుక్క ఒక కారు వంక చూస్తూ మరుగుతూనే ఉంటుంది. నిఖిల్ కారుని చెక్ చేస్తాడు. జార్జ్ దానిలోనే ఉంటాడు. నిఖిల్ జార్జ్ని ఎంక్వైరీ చేయగానే తెలిసేది ఏమి అంటే ఒక శవపేటిక కోసం విలన్ జార్జ్ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని జార్జ్ని బెదిరించాడు అని. జార్జ్ తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాడు అని నిఖిల్ నమ్మి జార్జ్ని వదిలేశాడు. డీజే
క్లూస్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. విలన్ బాడీస్ ఉన్న లొకేషన్స్ని నిఖిల్కి పంపిస్తూ ఉంటాడు. అన్ని మర్డర్స్లో కామన్ పాయింట్ నిఖిల్. విలన్ నిఖిల్ని ట్రాప్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని డీజేకి అర్థమవుతుంది. అందుకు డీజే కానిస్టేబుల్తో మాట్లాడి ఎవ్వరికీ తెలియకుండా నిఖిల్కి ఫోన్ చేస్తాడు. నిఖిల్ శ్మశానంలో ఉన్న అతన్ని వెతికే పనిలో బిజీగా ఉండి డీజే చెప్పే మాటలు సరిగ్గా పట్టించుకోకుండా రేపు జైలుకి వచ్చి మిమ్మల్ని కలుస్తా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. అంతలోపు ఇంకో అతన్ని కనిపెట్టలేకపోతే అతను చనిపోతాడు. నిఖిల్కి అక్కడ శవపేటికను లాక్కొని వెళ్ళినట్టు గుర్తులు కనిపిస్తాయి. నిఖిల్ అక్కడ ఉన్న మట్టిని బయటికి తీసి శవపేటికను బయటికి తీస్తాడు. సిబిఐ వాళ్ళు శవపేటికను ఓపెన్ చేయగానే కొన్ని బ్లేడ్స్ అందులో నుంచి బయటికి వచ్చి కొంతమందిని చంపేస్తాయి. అలాగే క్లోరోఫామ్ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. అందరూ స్పృహ కోల్పోయి పడిపోతారు. విలన్ ఆ శవపేటిక నుంచి బయటికి వచ్చి నిఖిల్ని కిడ్నాప్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 11 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. వారణాసిలో జోషి అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒక అతని ఫ్యామిలీ కోసం కర్మకాండ పూజ చేస్తూ ఉంటారు. ఈ విషయం మనం ఎపిసోడ్ 1 స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ జోషితో అలాగే వాళ్ళ నాన్నతో పూజ చేయించుకుంటుంది ఎవరు అంటే డీజే. ఇక్కడే ఫస్ట్ టైం డీజే జోషి ఇద్దరు కలుసుకొని ఉంటారు. కర్మకాండ అయిపోయిన కొంచెం సేపటికి జోషి వాళ్ళ నాన్నని చంపేసి ఉంటాడు. డీజే జోషి వాళ్ళ నాన్నని చూసి ఇది మర్డర్ అని కన్ఫర్మ్ చేస్తాడు. డీజే జోషిని ఓదార్చాలి అని జోషిని వెళ్ళి మాట్లాడిస్తాడు. జోషి వాళ్ళ నాన్న చనిపోయినందుకు కొంచెం కూడా బాధపడకుండా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తాడు. జోషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని డీజేకి ఏమీ అర్థం కాదు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కిడ్నాప్ అయిన నిఖిల్ని వెతికే పనిలో పడతారు. అసలు నిఖిల్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా వాళ్ళకి తెలియదు. నుస్రత్ నిఖిల్కి ఏమైందో అని చాలా బాధపడుతూ ఉంటుంది. రసూల్ నిఖిల్ ఫోన్ని ట్రాక్ చేస్తాడు. కానీ అంతకంటే ముందుగానే నిఖిల్ మొబైల్ని విలన్ హ్యాక్ చేసి మొబైల్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నట్టు చూపిస్తాడు. విలన్ నిఖిల్ని ఒక ఛాంబర్లో బంధించింటాడు. నిఖిల్ స్పృహలోకి రాగానే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ఉండాలి. నిఖిల్కి తన ఉన్న ప్లేస్లోనే ఒక టీవీ అలాగే టెలిఫోన్ కనిపిస్తాయి. నిఖిల్ దగ్గర ఉన్న టీవీలో విలన్ ఏ ఛానల్ ప్లే చేస్తే ఆ ఛానల్ వస్తుంది. టెలిఫోన్ కూడా అంతే. నిఖిల్ ఎవరికి ఫోన్ చేసినా కూడా విలన్కే ఫోన్ కనెక్ట్ అవుతుంది. నిఖిల్కి ఫస్ట్లో ఈ విషయం తెలియక టెలిఫోన్ నుంచి పోలీసులకి ఫోన్ చేస్తాడు. కానీ ఆ ఫోన్ విలన్ లిఫ్ట్ చేసి నిఖిల్తో మాట్లాడతాడు. విలన్ నిఖిల్తో మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో ఇక్కడ నుంచి నువ్వే నా సూత్రధారివి, ఇక్కడ నుంచి నువ్వు నా ముందుండి నన్ను నడిపించాలి అని చెప్తాడు. దానికి నిఖిల్ ఒప్పుకోడు. కానీ నిఖిల్కి ఒక విషయం బాగా అర్థమవుతుంది. అది ఏమి అంటే విలన్ తనని చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాడని. నైనా రియాని పిలుచుకొని ఇండియాకి వస్తుంది. నైనాకి నిఖిల్ కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుంది. నుస్రత్ నైనాకి నచ్చచెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ నైనా మాత్రం నా బాధ నీకు అర్థం కాదు అంటూ అక్కడి నుంచి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. లోలార్క్ జైల్లోకి వెళ్ళి డీజేని కలుస్తాడు. డీజే జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. డీజే మాత్రం నిఖిల్ చావలేదు అని చాలా నమ్మకంగా ఉంటాడు. డీజేకి నిఖిల్కి కామన్గా ఉన్న శత్రువే ఇదంతా చేస్తున్నాడని డౌట్ వచ్చి లోలార్క్ వాళ్ళిద్దరూ కలిసి సాల్వ్ చేసిన కేసు రిపోర్ట్స్ అన్నీ డీజేకి ఇస్తాడు. డీజే ఆ కేసు రిపోర్ట్స్ అన్ని చూస్తూ విలన్ ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. నిఖిల్ విలన్ చెప్పిన చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయి ఉంటాడు. అందుకు నిఖిల్ ఫుడ్ తినడం కూడా మానేస్తాడు. విలన్ టీవీలో ఒక వీడియోని ప్లే చేస్తాడు. ఆ వీడియోలో రియా నైనా ఇద్దరు ఉంటారు. నిఖిల్ ఆ వీడియోని చూసి నా ఫ్యామిలీని ఏమి చేయొద్దు అంటూ ప్రాధేయపడతాడు. విలన్ నేను నీ ఫ్యామిలీని ఏమీ చేయకూడదు అంటే ఈ అమ్మాయిని చంపడానికి ఒక ప్లాన్ చెప్పు అంటూ ఒక అమ్మాయి ఫోటోని అలాగే డీటెయిల్స్ని పంపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్న ఆమె పేరు అభిలాష. తను ఒక న్యూరో సైంటిస్ట్. మనిషి మెదడు మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. తన జీవిత లక్ష్యం ఒకటే. అది ఏమి అంటే మనిషి బ్రెయిన్ని స్టడీ చేసే ఒక మిషన్ని కనిపెట్టడం. తను ఆ పనిని 95% కంప్లీట్ చేసి ఉంటుంది. విలన్ నిఖిల్కి 2 ఛాయిస్లు ఇస్తాడు. 1 తన ఫ్యామిలీ చావు, 2 అభిలాష చావు. నిఖిల్ తన ఫ్యామిలీని కాపాడి అభిలాషను చంపడానికి ఒప్పుకుంటాడు. నిఖిల్ విలన్ ద్వారా అభిలాష ఫ్యామిలీ గురించి అలాగే తను రోజు ఏమేం పనులు చేస్తుంది అనే దాని గురించి కనుక్కుంటాడు. అభిలాష తన మదర్తో ఉంటుంది. అభిలాషకి 12 సంవత్సరాల కూతురు ఉంటుంది. అభిలాష ఈ మధ్య పంటి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. తను తన పంటిని మార్చుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది అని నిఖిల్కి తెలుస్తుంది. నిఖిల్ విలన్తో హాస్పిటల్లో అభిలాష పంటిని మార్చి టైటానియం ఐరన్ ఉన్న పంటిని ఆ ప్లేస్లో ఉంచు అంటాడు. విలన్ ఆ పనిని కంప్లీట్ చేస్తాడు. అభిలాష హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఆ పంటిని తన నోట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు ప్లాన్లో నెక్స్ట్ లెవెల్. నిఖిల్ విలన్తో రోజు అభిలాష ఆ బ్రెయిన్ టెస్ట్ ఫస్ట్ తన మీద చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఆపరేటర్ ప్లేస్లో ఉండి ఎక్స్రే పవర్ని మ్యాక్సిమం పెట్టు అని చెప్తాడు. మామూలుగానే ఎక్స్రే పవర్ మ్యాక్సిమం ఉంటే బాడీ డ్యామేజ్ అయిపోతుంది.
దానికి తోడు మన బాడీలో టైటానియం ఐరన్ ఉంది అంటే మన పని ఇంకంతే. టైటానియం ఎక్స్రే పవర్కి బుల్లెట్ లాగా మారి బాడీని చీల్చుకొని బయటికి వచ్చేస్తుంది. విలన్ అభిలాష ఆఫీస్లో ఆపరేటర్ని చంపి ఆపరేటర్ ప్లేస్లో కూర్చుంటాడు. అభిలాష ఆఫీస్కి రాగానే బ్రెయిన్ టెస్ట్ని తన మీద చేసుకుంటుంది. విలన్ ఎక్స్రే పవర్ని పెంచేస్తాడు. దాంతో అభిలాష పంటిలో ఉన్న టైటానియం బుల్లెట్ లాగా మారి తల నుంచి బయటికి వచ్చేస్తుంది. దాంతో అభిలాష చనిపోతుంది. అభిలాష చనిపోయిన తర్వాత విలన్ తన బాడీని బయటికి తీసుకుని వచ్చేస్తాడు. నిఖిల్ ఆ బాడీని బయట ఎలా డిస్పోజ్ చేయాలో కూడా చెప్పింటాడు. ఎలా అంటే తన బాడీని కారులో పెట్టి నీళ్ళలో పడేయమని చెప్పింటాడు. అలా చేస్తే ప్రూఫ్స్ ఏమి దొరకవని. ఈసారి విలన్ లోలార్కి లొకేషన్ పంపిస్తాడు. సిబిఐ వాళ్ళు బాడీని బయటికి తీస్తారు. క్లూస్ ఏమీ దొరకవు. ఎప్పటిలాగానే తనకి చూపుడు వేలు ఉండదు, మాస్క్ ఒకటి ఉంటుంది. డీజే కేస్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తాడు. కానీ ఆ కేస్ ఫైల్స్లో ఉన్న అందరూ డీజేకి డౌట్గా అనిపించారు. కేస్ ఫైల్స్లో ఒక పేరు మిస్ అయి ఉంటుంది. ఆ పేరు ఎవరిది అంటే జోషి. డీజే నిఖిల్ ఇద్దరు కలిసి జోషి కేసుని సాల్వ్ చేసింటారు. జోషి కూడా ఇలానే హిందూ మైథాలజీని నమ్ముతుంటాడు కదా అని డీజేకి జోషి మీద డౌట్ వస్తుంది. లోలార్క్, నుస్రత్ ఇద్దరు కలిసి కేసులో క్లూస్ సంపాదించాలి అని ఎవ్వరికీ తెలియకుండా డీజేని బయటికి తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తారు. డీజే జోషి వాళ్ళ ఊరికి వెళ్ళి జోషి గురించి ఎంక్వైరీ చేయమని లోలార్క్తో చెప్తాడు. డీజే వాళ్ళ టీంతో కలిసి మర్డర్ స్పాట్కి వెళ్తాడు. డీజే బాడీ దొరికిన ప్లేస్ని బట్టి నిఖిల్ ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ మర్డర్ చేసింది నిఖిల్ అని కనిపెడతాడు. ఎలా అంటే డీజే నిఖిల్ ఇద్దరు కలిసి ఇలాంటి అండర్ వాటర్ కేసుని ముందుగానే డీల్ చేసింటారు. మరి డీజే నిఖిల్ని కనిపెడతాడా? అసలు జోషికి, నిఖిల్కి, డీజేకి సంబంధం ఏంటి? జోషి నిఖిల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు జోషి ఎందుకు ఇంతమందిని చంపుతున్నాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో రేపు రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.